హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే బేబీ కేరింగ్ గురించి అనమాట. ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఫస్ట్ టైం మామ్ అయిన వాళ్ళకైతే కొన్ని తెలియకపోవచ్చు. నాకు ఫస్ట్ టైం తెలీదు, నేను కొన్ని తెలుసుకున్నాను. అవి కూడా కొంతమందికి యూజ్ అవ్వచ్చేమో అని చెప్పేసి చెప్పాలని అనుకుంటున్నాను. ఏం లేదండి, బేబీకి అంటే ఎందుకు ఏడుస్తారు, ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఎలా చేయాలి, ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేస్తే బేబీ కంఫర్ట్గా ఫీల్ అవుతుంది, ఇవన్నీ కూడా అంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీటికన్నా ఇంకా ఏమైనా కొత్త విషయాలు మీకు తెలిస్తే ఈ వీడియో చూసిన తర్వాతకైతే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళకైతే కొంచెమైనా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను నా బేబీ విషయంలో ఏమైతే ఫాలో అవుతానో అవి ఫాలో అవ్వడం వల్ల నేనైతే బెటర్గా ఫీల్ అయ్యాను. సో నేనైతే ఏం ఫాలో అవుతానో అవి మీకైతే షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. అందుకోసం వీడియో చేద్దామని అనుకున్నా. ఏం లేదండి, మెయిన్ థింగ్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ నుంచే బేబీ ఏదైనా కంఫర్ట్గా ఫీల్ అవుతుందా లేదా, ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఏడుస్తుందా లేదా, ఇచ్చిన తర్వాతకి ఏడుస్తుందా, ఎందుకు ఏడుస్తుంది, ఇవన్నీ అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. డాక్టర్స్ ఆల్రెడీ చెప్తారు మనకి ఎవ్రీ 1 అవర్కి ఆర్ ఎల్స్ ఎవ్రీ 2 అవర్స్కి ఫీడింగ్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. అది బ్రెస్ట్ ఫీడింగ్, మదర్ ఫీడింగ్ అయినా కావచ్చు, బాటిల్ ఫీడింగ్ అయినా కావచ్చు. ఏ ఫీడింగ్ అయినా సరే ఎలా ఇవ్వాలి, ఎంతసేపు ఇవ్వాలి అనే విషయం అయితే మనకు చెప్తారు. అవి మనం హాస్పిటల్లో ఉన్నంత వరకు అయితే రెగ్యులర్గా ఫాలో అవుతాం. ఇంటికి వచ్చిన తర్వాత నెగ్లెక్ట్ చేయొచ్చు. కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది చేయరు. నెగ్లెక్ట్ అంటే కావాలనే ఏం చేయరు. ఫీడింగ్ ఇవ్వగానే బేబీ ఏడుస్తుంది అంటే ఫీడింగ్ ఇచ్చిన తర్వాత చేయాల్సిన పనులు చేయకపోవడం, ఇలాంటివి అనుకోకుండానే అయిపోతూ ఉంటాయి, యాక్సిడెంటల్గా జరిగిపోతుంటాయి. ఎవరి బేబీ విషయంలో ఎవరు కావాలని అయితే చెయ్యరు. సో అలా చేయటం వల్ల ఏం ప్రాబ్లం అవుతుంది అనేది మాత్రం కంపల్సరీ ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఏ ఫీడింగ్ అయినా సరే అండి, బ్రెస్ట్ ఫీడింగ్ అనుకోండి, 2 సైడ్స్ కంపల్సరీ 2 సైడ్స్ ఇవ్వాలి. 1 సైడ్ 15 మినిట్స్, 1 సైడ్ 15 మినిట్స్ కంపల్సరీ 2 సైడ్స్ అయితే బ్రెస్ట్ ఫీడింగ్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. బ్రెస్ట్ మిల్క్ కూడా మనకి క్వాలిటీగా ఉండాలంటే ఫస్ట్ మదర్ అనేది హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉంటేనే మీరు ఇచ్చే మిల్క్ అయినా సరే మంచి క్వాలిటీతో ఉంటాయి. అలా అని పౌడర్ పాలు ఫార్ములా ఇస్తారు కదా, ఫార్ములా ఇచ్చి అదేం తప్పేం కదా. మీ బేబీకి పడింది, మంచిగా ఉంది, మోషన్ వామిటింగ్స్ లాంటివి ఏమీ అవ్వట్లేదు అనుకుంటే అది కూడా ఇచ్చేయచ్చు. నేనైతే నా బేబీకి రెండు యూజ్ చేస్తాను. నా మిల్క్ తాగుతుంది, అలాగే బాటిల్ మిల్క్ కూడా తాగుతుంది. తాగేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది మాత్రం చెప్పేస్తాను, చూడండి. బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇచ్చిన తర్వాతకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేవి చెప్తాను, చూడండి. బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు అది బాటిల్ ఫీడింగ్ అయినా కానివ్వండి, మదర్ మిల్క్ అయినా కానివ్వండి, ఏ ఫీడింగ్ అయినా సరే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బేబీ హెడ్ అనేది తన స్టమక్కి కొంచెం హైట్లో ఉండేలాగా చూసుకోండి. ఇలా హ్యాండ్ సపోర్ట్ అయినా ఇచ్చుకోండి, లేదంటే ఇక్కడ తన హెడ్ కింద ఏదైనా సపోర్ట్గా అయినా పెట్టుకోండి. లేదంటే ఆన్లైన్లో అయితే ఫీడింగ్ పిల్లోస్ అవైలబుల్గా ఉన్నాయి, ఫీడింగ్ పిల్లో ద్వారా అయినా సరే ఇవ్వచ్చు. ఎందుకు అలాగే ఇవ్వాలి అంటే తనకి బ్రీతింగ్ అనేది ఈజీ అవుతుంది అనమాట. మనకి తన హెడ్ అనేది ఆ హైట్లో ఉంటే స్టమక్ అంటే తన బ్రీతింగ్ అనేది ఈజీ అవుతుంది. తన నోస్ కూడా ఒత్తుకుపోకుండా ఉంటుంది, తనైతే ఈజీగా తాగగలుగుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది 2 సైడ్స్ కంపల్సరీ ఇవ్వాలి. 15 మినిట్స్ తనకి ఆకలి తీరిందా లేదా అనేది బేబీ తనంతట తను వదిలేసి నిద్రపోయింది అంటే తనకి సరిపోయిందనేది మనం అర్థం చేసుకోవాలి. సరిపోయింది కదా అని తను ఫీడింగ్ అయిపోయిన తర్వాత నిద్రపోతుంది కదా అని డైరెక్ట్గా అయితే తీసుకెళ్ళి పడుకోబెట్టద్దు. మీరు ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఏదైనా సరే, ఒకవేళ మీకు అన్ఈజీగా ఉండి అంత ఓపిక లేకపోయినా పక్కన ఉన్న వాళ్ళకైనా సరే కంపల్సరీ బేబీనిచ్చి ఒక 20 మినిట్స్ భుజాన్ని వేసుకొని ట్యాపింగ్ అయితే చేయాలన్నమాట. అది ఎలా అంటే చూపిస్తాను, చూడండి. ఫీడింగ్ అయితే అయిపోయిన తర్వాతకి బేబీని అయితే ఇలా భుజాన్ని వేసుకొని ఒక 20 మినిట్స్ వరకు ఎందుకంటే తనకి తేపులు అయితే వచ్చేస్తాయి అనమాట. గ్యాస్ పెట్టేసినప్పుడు మనకైతే ఎలా ఉంటుందో బేబీకి కూడా కంపల్సరీ మదర్ మిల్క్ అయినా సరే, బాటిల్ మిల్క్ అయినా సరే ఫీడింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు కంటిన్యూషన్గా తాగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే ఖచ్చితంగా గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. అది వాళ్ళకి బయటికి ఎలా తీసుకురావాలి అంటే చేతిని ఇలా పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు కూడా బేబీని ఇలా ట్యాప్ చేస్తూ ఉంటారు. ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే వాళ్ళకి గ్యాస్ అనేది ఏమంటారు తేపుల్లాగా వచ్చేస్తాయి బయటికి. 20 మినిట్స్ తర్వాతకైనా సరే వాళ్ళకి ఎంతసేపటికైతే తేపులు అనేవి వస్తాయో అప్పటి వరకు కూడా ఇలా ట్యాప్ చేస్తూనే ఉండాలి.
ఆ గ్యాస్ ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుందో బేబీ అయితే అప్పుడు ఫ్రీగా ఫీల్ అవుతుందన్నమాట. అది మాత్రం చూసుకొని కంపల్సరీ ట్యాప్ చేయాలి. వెంటనే మిల్క్ ఇచ్చిన వెంటనే అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పడుకోబెట్టొద్దు. మీ ఓపిక లేకపోయినా మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఇచ్చేసి బేబీని అయితే కంపల్సరీ ట్యాపింగ్ అయితే ఇలా చేయాలి. 20 మినిట్స్ వరకు అయితే కంపల్సరీ ట్యాప్ చేయాలి. డాక్టర్స్ని అడిగినా కానీ అదే చెప్తారు. కంపల్సరీ హాస్పిటల్లో కూడా ఫస్ట్లో చెప్తూ ఉంటారు, కంటిన్యూషన్ చెప్తారు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అని అన్నీ అనుకుంటాం, కానీ వాళ్ళు చెప్పేది కరెక్ట్ అయిన తర్వాతకే అర్థమవుతుంది మనకి. కంపల్సరీ ట్యాపింగ్ అయితే చేయాలి. చేసిన తర్వాత వాళ్ళకి గ్యాస్ అనేది బయటకు వెళ్ళిపోతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. బ్రెస్ట్ మిల్క్ అయితే 15 మినిట్స్ ఇస్తాం కదా. 15 మినిట్స్ ఇచ్చినప్పుడు అంటే వన్ సైడ్ ఫీడింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఒకసారి ఇలాగే భుజాన్ని వేసుకొని కొంతసేపు ట్యాప్ చేయాలి. కొంతసేపు ట్యాప్ చేసిన తర్వాతకి సెకండ్ అంటే రెండో సైడ్ ఇవ్వాలన్నమాట మిల్క్. బాటిల్ మిల్క్ అయినా సరే కొన్ని తాగిన తర్వాతకి బాటిల్ తీసేసి కొంతసేపు ఇలా భుజాన్ని వేసుకొని ట్యాపింగ్ చేసిన తర్వాతకి మళ్ళీ వాళ్ళకి ఫీడింగ్ అనేది కంటిన్యూ చేయాలి. కొన్నిసార్లు ఫీడింగ్ ఇస్తున్నప్పుడు కూడా బేబీ ఏడుస్తుంది. మనం అనుకుంటాం ఆల్రెడీ మనం ఫీడ్ చేస్తున్నాం కదా, ఎందుకు ఏడుస్తుంది అని చెప్పేసి నిద్ర వస్తుందా అని వెంటనే పడుకోబెడతాం, ఉయ్యాల్లో వేయడము, సంథింగ్ ఏదో ఒకటి చేస్తాం. కానీ అక్కడ బేబీ ఎందుకు ఏడుస్తుంది అంటే మెయిన్ రీజన్ వచ్చేసి తనకి ఇక్కడ పట్టేస్తుంది అనమాట. గ్యాస్ పట్టేసి వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అది వాళ్ళకి ఎలా చెప్పాలి ఏంటి అనేది వాళ్ళకి తెలియదు కదా, ఏడుస్తుంటారు. వాళ్ళకి ఆకలి అవుతుంది, ఆకలి అయినా కానీ ఆ మిల్క్ అనేది వాళ్ళు తాగలేక కూడా ఇబ్బంది పడుతూ ఏడుస్తారు. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఫీడింగ్ ఇస్తున్నప్పుడు బేబీ ఏడుస్తుంది, కంటిన్యూషన్ ఏడుస్తుంది, ఫీడింగ్ కూడా తాగట్లేదు అంటే మాత్రం కంపల్సరీ ఫీడింగ్ అనేది ఆపేసి వెంటనే ఇలా భుజాన్ని వేసుకొని కొంతసేపు ట్యాప్ చేసిన తర్వాతకి వాళ్ళకి తేపులు అయితే గట్టిగానే తేపులు వస్తాయి. వాళ్ళకి తేపులు బయటకు వచ్చేసిన తర్వాతకి మళ్ళీ ఫీడింగ్ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాతకి కూడా నిద్రపుచ్చినప్పుడు కూడా సరే బేబీని అయితే ప్లెయిన్ ఇట్లా ఫ్లాట్గా ఉండే దగ్గర అయితే పడుకోబెట్టద్దు. నిద్రపోయేటప్పుడు కూడా సరే బేబీ హెడ్ అనేది కొంచెం హైట్లో ఉండేలా చూసుకోవాలి. బేబీ హెడ్ కొంచెం హైట్లో ఉండేలా చూసుకుంటే వాళ్ళు నైట్ నిద్రపోయినంతసేపు కూడా వాళ్ళకి బ్రీతింగ్ అనేది ఈజీ అవుతుంది. మనకి కూడా అంటే బేబీ ఎలా పడుకుంటుంది ఏంటి, బ్రీతింగ్ సరిగ్గా వస్తుందా లేదా అనే టెన్షన్ మనకు కూడా ఉండదు. హ్యాపీగా వాళ్ళు నిద్రపోతారు. అండ్ అలాగే బాటిల్ మిల్క్ అనేది బాటిల్ ఫీడింగ్ బాటిల్లో పాలు కలిపేసాం పట్టించేసాం అన్నట్టు మాత్రం పట్టించొద్దు. చూపిస్తాను చూడండి. ఎప్పుడైతే ఇలా బాటిల్ అనేది మిల్క్ అనేది కలుపుకుంటామో షేక్ చేసిన తర్వాతకి ఈ బాటిల్ కంటిన్యూషన్గా షేక్ చేయడం వల్ల దీంట్లో ఉన్న గ్యాస్ కూడా ఈ నిప్పల్లో ఆగిపోతుంది అనమాట, అది బయటికి వెళ్ళదు. ఇలాగే డైరెక్ట్గా మనం బేబీకి అయితే ఫీడింగ్ అయితే పట్టించేస్తాం, అలా అయితే పట్టించొద్దు. ఎప్పుడైతే మేము బాటిల్ అయితే షేక్ చేసిన తర్వాతకి ఈ నిప్పలు ఉంటుంది కదా, ఈ నిప్పల్ని ఇలా అడ్జస్ట్ ఇలా అంటే దాంట్లో ఉన్న గ్యాస్ అయితే బయటకు వెళ్ళిపోతుంది. అదే ఒకసారి ఇలా అనేస్తే 2-3 చుక్కలు వెళ్ళిపోతాయి కదా, దాంట్లో ఉన్న గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ఈ బాటిల్ మిల్క్ కూడా బేబీకి అయితే పట్టించాలి. అప్పటి వరకు అయితే అట్లా గ్యాస్తోనే పట్టించేస్తే బేబీ తాగుతూనే అనీజీగా ఫీల్ అవుతూ తాగుతుంది. కావాలంటే అబ్జర్వ్ చేయండి, మీరు ఎవరైనా ఇలా చేస్తున్నట్లయితే ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. ఇలా అయితే డైరెక్ట్గా అయితే పట్టించొద్దు. ఖచ్చితంగా దీంట్లో ఉన్న గ్యాస్ అనేది బయటికి పంపించేసిన తర్వాతనే బేబీకి అనేది బాటిల్ ఫీడింగ్ అయితే ఇవ్వాలి. అండ్ అలాగే బేబీకి ఫామ్ అయిన గ్యాస్ అనేది ఇంకో విధంగా కూడా మనం బయటికి పంపించేసేయచ్చు అనమాట. అది ఎలా అంటే బేబీని ఇలా ఫ్లాట్గా పడుకోబెట్టాలి. ఫ్లాట్గా పడుకోబెట్టిన తర్వాతకి తన పొట్ట మీద మసాజ్ అనేది మనం చేయాలి. పొట్ట మీద ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక 10 టైమ్స్. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ కూడా ఒక 10 టైమ్స్ అనేది ఇలా ప్రెస్ చేయాలన్న, అంటే సర్దుతూ ఉండాలి బేబీ పొట్టని. దాని తర్వాతకి ఇలా కొంతమంది ఆయిల్ కూడా యూజ్ చేస్తారు, ఆయిల్ రాసి కూడా ఇలా చేయొచ్చు, దానివల్ల లాస్ ఏం లేదు, అది కూడా చాలా మంచిదే బేబీకి. కొంతమంది ఆముదం కూడా యూజ్ చేస్తారు, అది కూడా యూజ్ చేసేసి ఇలా అయితే చేయొచ్చు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి గ్యాస్ అనేది బయటికి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళు ఫ్రీగా ఉంటారు అన్నమాట, పొట్ట టైట్గా ఉండకుండా ఫ్రీగా ఉంటారు. అండ్ అలాగే కాళ్ళు కూడా ఇలా చిన్నగా, వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి చిన్నగా ఇలా ఒక 10 టైమ్స్ ఇలా చేస్తూ ఉండాలన్నమాట. ఇలా చేస్తూ ఉన్నప్పుడు బేబీ అనేది కంపల్సరీ గ్యాస్ అయితే ఫామ్ చేస్తుంది. దానివల్ల బేబీ కూడా ఫ్రీగా ఫీల్ అవుతుంది. తన పొట్టలోంచి గట్టిగా ఉంటుంది కదా, గట్టిగా ఉన్నంతసేపు ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అలా ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా ఇలా చేయడం వల్ల అయితే తనైతే ఫ్రీ అయిపోతుంది, తను ఫ్రీగా కూడా ఫీల్ అవుతుంది. ట్రై చేసి చూడండి ఒకసారి, ఇలా కూడా చేసి చూడండి. అలాగే బేబీకి
కామన్ సింటమ్ ఏంటంటే బేబీ బర్త్ అయినప్పటి నుంచి కూడా కోల్డ్ అనేది కామన్గా ఉంటుంటుంది. కొంతమందికి త్వరగా తగ్గిపోవచ్చు, కొంతమందికి త్వరగా తగ్గదు. అది కూడా సీజన్, ఇలా వింటర్ సీజన్లో డెలివరీ అయిన వాళ్ళకైతే కోల్డ్ అయితే కంపల్సరీ కంటిన్యూషన్గా 1 or 2 months అయితే కంపల్సరీ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది అంటే మేమేం తినట్లేదు కదా, మదర్స్ ఫీల్ అయ్యేది, మేమేం తినట్లేదు కదా, కోల్డ్ చేసే ఐటమ్స్ ఏం మేము తినట్లేదు, మేము తినకుండా నా బేబీకి కోల్డ్ ఎందుకు వస్తుంది అనేది మన బ్రెయిన్లో రన్ అవుతూ ఉంటుంది. మనం తినే ఐటమ్స్ వల్లనే కోల్డ్ వస్తుంది అని అయితే అనుకోవద్దు, దానివల్ల వస్తుంది. వేరే ఏంటంటే బేబీ టాయిలెట్ వెళ్తుంది అంటే వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం అయితే క్లాత్స్ యూజ్ చేయండి, డైపర్స్ అవన్నీ అయితే చాలా వరకు అవాయిడ్ చేసేయండి. ఎప్పుడైనా బయటికి వెళ్తున్నాం అనుకున్నప్పుడు మాత్రమే డైపర్ వేసేసుకోండి. మ్యాక్సిమం అయితే ఇంట్లో కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా, కాటన్ క్లాత్స్ అయితే యూజ్ చేసేసుకోండి. ఎప్పుడైతే బేబీ యూరిన్ అయితే పాస్ చేసిన వెంటనే వితిన్ 1 minute వెట్ అయిపోయిన క్లాత్ అనేది తీసేసి వెంటనే వైప్స్ ఉంటాయి, వెట్ వైప్స్తో బేబీ క్లీన్ చేసిన తర్వాతకి మళ్ళీ వేరే డ్రై క్లాత్ అనేది వేయాలి. దాని కింద టాయిలెట్ షీట్ కూడా వాడతాం మనం. టాయిలెట్ షీట్ కూడా వాడుతున్నప్పుడు టాయిలెట్ షీట్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదా అని అనుకుంటే 1 or 2 times బేబీ అనేది టాయిలెట్ పోసిన తర్వాత ఆ టాయిలెట్ షీట్ కూడా చిన్నగా అబ్జర్వ్ చేసుకున్నంత వరకు చేసుకుంటుంది, కానీ వెట్ అయితే అవుతూ ఉంటుంది. దాన్ని కూడా తీసేసి వేరే వేసుకుంటే ఇంకా బెటర్. ఆ వెట్ వల్లనే బేబీకి ఎక్కువగా కోల్డ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దానివల్ల మనం ఫీల్ అయ్యేది మనం తినటం వల్లనే బేబీకి వస్తుందా, ఎందుకు ఇలా అవుతుందనే మాత్రం అయితే అనుకోవద్దు. ఆ వెట్ తడైతే ఎప్పుడు ఎక్కువగా ఉండొద్దు బేబీ చుట్టూ కూడా. అందుకే పొద్దున్నే బయటికి తిప్పొద్దు, సాయంత్రం బయటికి తిప్పొద్దు అని ఇంట్లో వాళ్ళు చెప్తూనే ఉంటారు, చల్లగాలికి కూడా తిప్పొద్దు అని. అండ్ మీ బేబీని కూడా ఎప్పుడు వేడిగా ఉండేలాగే చూసుకోండి. అంటే తన చుట్టూ ఏదైనా క్లాత్స్ పెట్టడం, స్వెటర్ వేయడం, హెడ్కి అయితే ఖచ్చితంగా ఇయర్స్ కవర్ అయ్యేలాగా క్యాప్ అయితే పెట్టాలి, గాలికి లోపలికి పోకుండా చూసుకోవాలి. బేబీ ఎంత వేడిగా ఉంటే అంత హెల్తీగా ఉంటుంది. తనైతే కూల్గా చల్లగా ఉన్న ప్రదేశాల్లో అయితే ఎక్కువ తిప్పి దానివల్ల కూడా కోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనం ఎందుకు వస్తుంది అని ఆలోచించడం కంటే ఇవన్నీ చేయడం వల్ల అయితే తనకయ్యే కోల్డ్ని అయితే తగ్గించుకోవచ్చు. అలాగే కోల్డ్ అయినప్పుడు స్నానం చేయించడానికి, తల స్నానం చేయించడానికి చాలా భయపడుతుంటాం మనం. అదే కోల్డ్ అయింది కదా, మళ్ళీ స్నానం చేపిస్తే ఎలా, మళ్ళీ ఒళ్ళు తడిస్తే మళ్ళీ ఇంకా కోల్డ్ ఎక్కువ అవుతుందేమో అని. కానీ అలా అయితే ఉండదు. కోల్డ్ అయినప్పుడు కొంచెం నీళ్ళు, ఇంకొంచెం గోరువెచ్చని నీళ్ళు పోస్తాం కదా, అంతకన్నా కొంచెం వేడిగా నీళ్ళు చేసేసుకొని వాళ్ళకైతే బాతింగ్ కంపల్సరీ చేయించాలి. అలా కోల్డ్ అయినప్పుడు కూడా బాతింగ్ చేయించడం వల్ల ఆ వేడికి ఇక్కడ చెస్ట్ మీద వెనక వీటి మీద అయితే కొన్ని వేడి వాటర్ అంటే వాళ్ళు తట్టుకోగలిగేంత వేడి వాటర్ ఇక్కడ చెస్ట్ దగ్గర వెనక వీపు మీద పోయడం వల్ల కూడా కోల్డ్ తగ్గే ఛాన్సెస్ అయితే కంపల్సరీ ఉంటాయి. ఇది ఒక బెస్ట్ టిప్ కంపల్సరీ. నేనైతే ఫాలో అవుతున్నాను దాన్ని. స్నానం చేయించినప్పుడల్లా సపరేట్గా పోస్తూ ఉంటాను తనకి, ఇక్కడ చెస్ట్ దగ్గర బ్యాక్ సైడ్ కూడా పోస్తూ ఉంటాను. దానివల్ల కూడా కోల్డ్ తగ్గే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి. కోల్డ్ అయింది కదా చేయించొద్దు అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎప్పుడు ఆపేయాలి అంటే వాళ్ళకి వ్యాక్సిన్ ఉంటుంది కదా, ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, థర్డ్ డోస్ వ్యాక్సిన్స్ ఉంటాయి కదా. వ్యాక్సిన్ వేసినప్పుడు మాత్రం కంపల్సరీ వాళ్ళకి ఫీవర్ వస్తుంది కాబట్టి అప్పుడు మాత్రమే స్నానం చేయించొద్దు అంటారు. మిగతా ఏ టైంలో అయినా సరే మనం వాళ్ళకి స్నానం చేయించవచ్చు. కోల్డ్ ఎక్కువగా ఉంటే తలస్నానాలు కొంచెం తగ్గిస్తే మంచిగా ఉంటుంది. లేదు అంటే తలస్నానం కూడా డైలీ చేయించేవాళ్ళంట ఇంతకుముందు, డైలీ తలస్నానాలు చేయించేవాళ్ళు. ఇప్పుడు మనమైతే ఇలాగే హెల్త్ బాగోలేదు కదా వద్దు అని చెప్పేసి మనమైతే ఆపేస్తున్నాం. మన జనరేషన్లో అయితే డైలీ తలస్నానాలు కూడా చేయించేవాళ్ళంట. అలాగే ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మనం ఫీడింగ్ ఇస్తూ ఉంటాం కదా బేబీకి. మనం ఫీడ్ చేసేటప్పుడు బేబీ ఐస్లోకి మనం కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో చూస్తూ ఉంటే మన ఇద్దరి మధ్య బాండింగ్ అనేది, అంటే బేబీకి మదర్కి మధ్య ఉన్న బాండింగ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుందంట. అలా ఫీడింగ్ ఇస్తున్నప్పుడు కొంచెం మాట్లాడడం, నవ్వడం ఇలాంటివి, అంటే వాళ్ళు ప్లెజెంట్గా ఫీల్ అయ్యేలాగా అనమాట. మనం నవ్వడం, మాట్లాడడం అంటే వాళ్ళు కూడా మనకి రిప్లై చేస్తున్నట్టు నవ్వుతారు. మనం మాట్లాడుతుంటే అని ఊగొడుతూ ఉంటారు. ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే ఉండదు. ఐ కాంటాక్ట్ ఉండడం వల్ల అయితే మదర్, డాటర్, సన్ ఎవరి బాండింగ్ అయినా సరే మదర్ అండ్ బేబీ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుందంట. ఇదైతే ఖచ్చితంగా నిజం, నమ్మాల్సిందే ఇదైతే. ఇంకా ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే బేబీ కంటిన్యూషన్గా ఏడుస్తూనే ఉంటుంది. ఎందుకు ఏడుస్తుంది? ఫీడింగ్ ఇచ్చేస్తాం, లేదా స్టమక్ పెయిన్, సిరప్స్ అవి ఇవి వేసేస్తాం, ఇడ్వాన్స్ లాంటివి. అయినా కానీ బేబీ ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది అని అంటే మనం ఎప్పుడు వాళ్ళని ఇంట్లోనే ఉంచుతాం కదా, బయటకి ఎటు తిప్పకుండా ఓన్లీ ఉయ్యాల్లోనో మంచం మీద వేసేసి ఇంట్లోనే ఉంచుతాం. కానీ అలా అయితే అస్సలు చేయొద్దు. బయట ప్రపంచాన్ని కూడా బేబీకి అయితే ఖచ్చితంగా పరిచయం చేయాల్సిందే. బయట కూడా అలా కొంచెం తిప్పుతూ ఉండాలి. ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ టైంలో కాకుండా కొంచెం ఫస్ట్ మార్నింగ్ ఎండకు చూపిస్తే మంచిది అంటారు కదా, అలా కొంచెం బయటకైతే తిప్పుతూ ఉండాలి. ఎప్పుడు ఒకే ప్లేస్లో అయితే బేబీని ఉంచొద్దు.
దానివల్ల కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు ఎందుకు ఏడుస్తారు, వాళ్ళకి ఏం చెప్పడం రాదు కదా, దేనికైనా సరే ఏడుస్తారు. అదే మనం అర్థం చేసుకోవాలి, ఎందుకు ఏడుస్తున్నారు ఏంటి అనేది ఒక మదర్గా మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. అలా చేసుకొని ఏమి ఇచ్చినా ఆగట్లేదు, బేబీ మిల్క్ ఫీడింగ్ ఇచ్చినా ఆగట్లేదు, లేదా సిరప్ పోసినా ఇంకా అరుస్తుంది, గుడ్వర్స్ వేసినా అరుస్తుంది, ఎందుకు అరుస్తుంది అనేది ఒక్కసారి మీ బేబీని ఇంట్లోంచి బయటకు తీసుకెళ్ళి చూడండి. కంపల్సరీ ఏడుపైతే ఆపేస్తారు. వాళ్ళకి ఒకే ప్లేస్లో ఉండి బోరింగ్లా ఉంటుంది కదా, వాళ్ళు కూడా బయట తిరగాలని ఉంటుంది. వాళ్ళకి కూడా బయట ప్రపంచాన్ని అయితే కంపల్సరీ పరిచయం చేయాలి. మా బేబీ అయితే కంపల్సరీ ఇలాగే చేస్తుంది. తను ఎక్కువసేపు ఏడుస్తుంది, ఫీడింగ్ అయిపోయిన తర్వాత కూడా, నిద్రపోయి లేచిన తర్వాత కూడా, నిద్రపోకుండా కూడా ఏడుస్తుంది అంటే కంపల్సరీ మేమైతే మా బేబీని ఇంట్లోంచి బయటకు అయితే తీసుకొస్తాం. బయటకు తీసుకురాగానే తన ఏడుపు అయితే ఆపేసి ముచ్చట్లు చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మాకైతే ఇది బాగా యూజ్ అయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీ బేబీస్ ఏడుస్తున్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు ఏంటి అని ఆలోచిస్తూ అలా బయట ప్రపంచాన్ని కూడా చూపిస్తూ ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఏడుపు ఆపారా లేదా అనేది మనకు అర్థమైపోతుంది. సో నెక్స్ట్ టైం నుంచి మనం తెలుసుకోగలుగుతాం, ఓ బేబీ ఎందుకు ఏడుస్తుందా, మనం బయటకు తీసుకెళ్తే ఆపుతుందేమో అని చెప్పేసి. సో ఇంకా బేబీకి కోల్డ్ అయినప్పుడు ఎలా తగ్గించుకోవాలి ఏంటి అనేది, అంటే మెడిసిన్ ఎక్కువగా యూజ్ చేయకుండా మనం హోమ్మేడ్గా ఏం చేసుకొని ఎలా తగ్గించుకోవాలనేది ఇంకొన్ని టిప్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చెప్తాను. సో ఈ వీడియో అయితే మీకు చాలా వరకు అయితే యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ని అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.